హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం 24 ఆగస్ట్ పదకేలి ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం పాము. పాము అంటే ఉరగం. ఒకటి నిలువు. పూర్వాద్రి తూర్పు కొండ అంటే ఉదయాద్రి. ఉదయాద్రి. రెండు నిలువు. రామాయణంలో ప్రస్తావనకొచ్చే ఒక పర్వతం గంధమాదనం. గంధమాదనం. మూడు అడ్డం. వండటానికి ఉపయోగించే గొడుగు కాని గొడుగు పుట్టగొడుగు. వంటలో వాడతారు పుట్టగొడుగు. మూడు నిలువు. కుమార్తె అంటే పుత్రిక. పుత్రిక. నాలుగు నిలువు. ఏట మేషి అంటే గొర్రె. ఐదు నిలువు. కార్యాలయంలో క్లర్క్ గుమాస్తా. గుమాస్తా. ఆరు అడ్డం. దంతం అంటే పన్ను. ఆరు నిలువు. సేవకుడు అంటే పనివాడు. పనివాడు. ఆరు అడ్డం అయిపోయింది. ఇప్పుడు ఏడు అడ్డం. భూమి అంటే ధరిత్రి. ఎనిమిది అడ్డం. మగువ అంటే మానిని. మానిని. తొమ్మిది అడ్డం. యజ్ఞమా అంటే యాగమా. 10 అడ్డం. కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు. అటు అంటే క, ఇటు అంటే వి. కవి. కవి. 11 నిలువు. అక్కినేని నాగేశ్వరరావు సినిమా డాష్ నారాయణ గుర్తుందా? విప్రనారాయణ. విప్రనారాయణ. 12 అడ్డం. బాదం జీడిపప్పు లాంటివే ఒక రకం ఎండు పప్పు పిస్తా పప్పు. పిస్తా. 12 నిలువు. పిమ్మట అంటే పిదప. 13 అడ్డం. చుట్టరికం బంధుత్వం అంటే వావి. 14 నిలువు. వసుధ అంటే విపుల. విపుల. 15 అడ్డం. 10వ తిథిలో భాగమైన అవస్థ. 10వ తిథి అంటే దశమి. దాంట్లో అవస్థ దశ. 16 నిలువు. నిండు నూరేళ్ళు వర్ధిల్లు. 4+3 అని ఇచ్చాడు. ఇక్కడ షాతో మొదలయ్యింది. శతమానం భవతి. శతమానం భవతి. 17 అడ్డం. నూనె పోసి వత్తి వేసి వెలిగించటానికి చిన్న మట్టి దొన్నె. ప్రమిద. ప్రమిద. 18 నిలువు. సొగసు నిగనిగలు అంటే మిసమిసలు. మిసమిసలు. 19 అడ్డం. పొట్ట ఉదరం అంటే కడుపు. 19 నిలువు. చంద్రుడిని చూసి వికసించే పూలు ఉత్పలాలు అంటే కలువలు. 19 నిలువు అయిపోయింది. ఇప్పుడు 20 అడ్డం. తర్వాత అక్కడ 4 అక్షరాలు నంత వచ్చింది కాబట్టి అనంతరం. 20 నిలువు.
శత్రువు అంటే అరి. 21 అడ్డం. సేవలు అంటే సపర్యలు. 22 నిలువు. తిరగబడిన ఇల్లాలు. ఇల్లాలు అంటే భార్య. తిరగబడింది కాబట్టి పైకి కిందకి రాస్తున్నాను. కిందకి పైకి రాస్తున్నాను. 22 నిలువు అయిపోయింది. ఇప్పుడు 23 అడ్డం. గోదా అంటే బడి. 23 నిలువు. కానుక 4 అక్షరాలు బాతో మొదలైంది. బహుమతి. 24 అడ్డం. దారిద్ర్యం అంటే లేమి. 25 అడ్డం. తలపు అంటే భావన. 26 అడ్డం. మొత్తం వర్షం అంటే వాన. మొత్తం అంటే వానంగా. మొత్తంగా అంటాం కదా, అలాగా వానంగా. 26 నిలువు. వ్యాపారానికి పేరుపడిన వారి కులదేవత. వ్యాపారానికి పేరుపడిన వారు వైశ్యులు. వైశ్యుల కులదేవత 3 అక్షరాలు వాసవి. 27 అడ్డం. నెచ్చెలి చెలికత్తె సఖి. 28 నిలువు. మన్ను అంటే మట్టి. 28 అయిపోయింది. 29 అడ్డం. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు దుర్యోధనునికి భ్రమ కల్పించిన భవనం. మయసభ. 3 అక్షరాలు మనకి ఆల్రెడీ వచ్చేసింది. మయసభ. 30 అడ్డం. క్షీరం అంటే పాలు. 30 నిలువు. సగం తలపాగా. తలపాగా ఇక్కడ పా వచ్చింది కాబట్టి తలపాగాలో పాగా తీసుకుంటున్నాను. 31 నిలువు. ప్రభువు యజమాని దొర. 32 అడ్డం. అలవి మాలిన గొడ్డి చాకిరి. వెట్టి చాకిరిలో వెట్టి. 32 నిలువు. ధర అంటే వెల. 33 అడ్డం. విశదంగా సవిస్తరంగా అంటే వివరంగా. 34 నిలువు. ముగ్గు 4 అక్షరాలు రంతో మొదలైంది. రంగవల్లి. 35 అడ్డం. జైలు అంటే చెరసాల. 35 నిలువు. జీర్ణం కర్ణం అంటే చెవి. చెరసాల తప్పు రాశాను ఇక్కడ. చెరసాల. 36 నిలువు. పోలిక అంటే సామ్యం. 37 నిలువు చూడాలి ఇప్పుడు. గుండు చేయించుకుని తల వెనుక కొంచెంగా ఉంచుకునే జుట్టు తల కిందులుగా. తల వెనకాల ఉంచుకునే జుట్టును పిలక అంటారు. తల కిందులుగా అన్నారు కాబట్టి పిలక కింద నుంచి పైకి రాస్తున్నాను. పిలక. 38 అడ్డం. గతి తప్పిన గతి. తిగ వచ్చేసింది దానికదే. 39 అడ్డం. నుయ్యి బావి. 2 అక్షరం వచ్చేసింది. 39 నిలువు. అద్దె కిరాయి అంటే బాడుగా. 40 నిలువు. ఉత్తర రామాయణంలో ప్రస్తావనకి వచ్చే పవిత్ర నది సరయు. 41
40 నిలువు అయిపోయింది. ఇప్పుడు 41 అడ్డం. హాలిడేనా అంటే సెలవా. 42 నిలువు. వర్షం, వాన. 43 అడ్డం. పెళ్ళి కొడుకు అంటే వరుడు. 44 నిలువు. చెక్కిలి అంటే చెంప. 45 అడ్డం. అర్ధాంగి అంటే ధార. అర్ధాంగి అంటే ధార. ఇప్పుడు 46 అడ్డం. పిన్నమ్మ అంటే పినతల్లి. 47 అడ్డం. వినాయకుడు, గణపతి. ఇయండి ఈనాడు ఆదివారం 24 ఆగస్టు పదకేలి ప్రశ్నలు జవాబులు. మళ్ళీ వచ్చేవారం పదకేలితో మళ్ళీ మీ ముందుకు వస్తాను.